కటిక చీకటి, కన్ను పుడుచుకున్నా ఏమీ కనిపించని రాత్రి, బయట కుండపోత వర్షం. మీరు మీ కారులో ఒంటరిగా ఎవరూ లేని ఒక అటవీ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్నారు. చుట్టూ ఉన్న చెట్లు దయ్యాల్లా కదులుతున్నాయి. మీ కారు హెడ్లైట్స్ వెలుతురు కేవలం 10 అడుగుల దూరం మాత్రమే చూపిస్తోంది. సరిగ్గా అప్పుడే మీ కారు ఇంజన్ ఆగిపోయింది. ఇది కథ కాదు, విక్రమ్ అనే ఒక వ్యక్తి జీవితంలో జరిగిన నిజమైన సంఘటన. ఆ రోజు విక్రమ్ కారు ఆగిపోయిన ప్లేస్ నల్లమల అడవులకి దగ్గర్లో ఉన్న ఒక నిర్మానుషమైన ఘాట్ రోడ్. ఫోన్ తీసి చూస్తే సిగ్నల్ లేదు. బయటకొద్దామంటే ప్రాణాలు తోడేసేంత చలి, వర్షం. ఏం చెయ్యాలో తెలియక విక్రమ్ స్టీరింగ్ మీద తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు. కాని అప్పుడే అతనికొక శబ్దం వినిపించింది. కారు వెనక భాగం నుండి ఎవరో వాళ్ల గోళ్లతో కారు బాడీని గీకుతున్న శబ్దం. విక్రమ్ ఉలిక్కిపడి లేచాడు. వెనక్కి తిరిగి చూశాడు. చీకటి తప్ప ఏమీ లేదు. బహుశా ఏదైనా జంతువు అయి ఉంటుందిలే అని తనకు తాను ధైర్యం చెప్పుకున్నాడు. కాని ఆ శబ్దం ఆగలేదు. డిక్కీ మీద మొదలైన శబ్దం నెమ్మదిగా కారు పక్కన ఉన్న డోర్ వైపుకు వచ్చింది. విక్రమ్ గుండె వేగం పెరిగింది. ఎవరో కావాలనే తన కారు చుట్టూ తిరుగుతున్నారు. అతను వణుకుతున్న చేతులతో కారు డోర్స్ అన్నీ లాక్ అయ్యాయో లేదో చెక్ చేసుకున్నాడు. శ్వాస పీల్చుకోవడానికి కూడా భయపడుతున్నాడు. అప్పుడే ఆ శబ్దం ఆగిపోయింది. అంతా నిశ్శబ్దం, కేవలం వర్షం శబ్దం తప్ప. అంతా అయిపోయిందని విక్రమ్ ఊపిరి పీల్చుకున్నాడు. కాని అసలు భయం అప్పుడే మొదలైంది. విక్రమ్ పక్కనే ఉన్న కిటికీ అద్దం మీద ఎవరో గట్టిగా కొట్టారు. విక్రమ్ గుండె ఆగిపోయినంత పనైంది. మెల్లగా తల తిప్పి కిటికీ వైపు చూశాడు. అక్కడ వర్షంలో తడుస్తూ ఒక ముసలి ఆకారం నిలబడి ఉంది. ముఖం మీద జుట్టు పడి ఉంది. కళ్ళు కనిపించడం లేదు. ఆమె చేతులు కారు అద్దాన్ని తాకుతున్నాయి. ఆమె పెదవులు కదులుతున్నాయి, కాని మాటలు వినపడటం లేదు. తలుపు తీ, తలుపు తీ అని అడుగుతున్నట్లుగా సైగ చేస్తోంది. విక్రమ్ భయంతో సీటు వెనక్కి జరిగాడు. ఎవరు నువ్వు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని గట్టిగా అరిచాడు. ఆ ముసలి ఆకారం ఒక్కసారిగా నవ్వడం మొదలుపెట్టింది. ఆ నవ్వు మామూలుగా లేదు. మనిషి నవ్వే నవ్వులా లేదు. ఒక వికృతమైన నవ్వు. ఆమె తన చేతులతో కారు అద్దాన్ని పగలగొట్టడానికి ప్రయత్నిస్తోంది. విక్రమ్కి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ప్రాణభయంతో కారు స్టార్ట్ చేయడానికి కీ తిప్పాడు. సెకండ్ టైం, థర్డ్ టైం కారు స్టార్ట్ అయింది. విక్రమ్ యాక్సిలరేటర్ గట్టిగా తొక్కాడు. కారు బురదలోంచి బయటపడి ముందుకు దూసుకుపోయింది. ఆ చీకట్లో, ఆ వర్షంలో ఎంత స్పీడ్గా వెళ్తున్నాడో అతనికి కూడా తెలియదు. మిర్రర్లో వెనక్కి చూశాడు. ఆ ముసలి ఆకారం అక్కడే నిలబడి విక్రమ్ కారు వైతే చూస్తోంది. కారు చాలా దూరం వచ్చేసింది. విక్రమ్ ఊపిరి పీల్చుకున్నాడు. చెమటలు తుడుచుకున్నాడు. బతికిపోయానురా దేవుడా అనుకున్నాడు. అలా ఒక 10 నిమిషాలు ప్రయాణించిన తరువాత కారు లోపల ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. విక్రమ్కి ఏసీ ఆన్ చేసినట్లుగా అనిపించింది. కాని ఏసీ ఆఫ్లోనే ఉంది. ఎవరో తన మెడ వెనుక ఊపిరి వదులుతున్నట్లు. విక్రమ్ భయంతో కారు రేర్వ్యూ మిర్రర్లో చూశాడు. వెనక సీట్లో అదే ముసలి అమ్మ కూర్చుని ఉంది. ఆమె తల కిందకు వంచి ఉంది. విక్రమ్ అద్దంలో చూడగానే ఆమె మెల్లగా తల పైకెత్తి నేరుగా అద్దంలోంచి విక్రమ్ కళ్లలోకి చూస్తూ వికృతంగా నవ్వింది. ఆ తరువాత విక్రమ్ ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. ఆ కారు మాత్రమే ఆ ఘాట్ రోడ్లో దొరికింది. ఈ స్టోరీ మీకు నచ్చితే ఆ కారులో విక్రమ్కి ఏమయ్యుంటుందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి వెన్నులో వణుకు పుట్టించే హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్. మీ వెనక ఎవరూ లేరు కదా.